ఏంటి సార్ ఈరోజు కూడా కుర్చీ మిస్సా? మీరు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే కానీ మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఉపయోగం చెప్పండి? నారదుడు లేకుండా దేవతల మధ్య యుద్ధాలు జరిగేవా? శకున్ లేకుండా కురుక్షేత్రం జరిగేదా? మందు సిగరెట్ తాకండి, పోతారు. నన్ను వదిలేసావనుకున్న కార్తీక్. ఒక విషయం అడుగుతా, చెప్తావా వృందా? ఒక అబ్బాయి ఎలా ప్రేమిస్తే, ఎంతలా ప్రేమిస్తే మీ అమ్మాయిలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. అయినా ఇప్పుడు నిన్ను కాదని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తే హలో కార్తీక్, చెప్పు. నన్ను ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు. బృందా, నువ్వు అమ్మాయివి కదా, పైగా కొంచెం అందంగా ఉంటావు. ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, లైట్ తీసుకో. ఐ వాంట్ టు కిస్ యూ అని అన్నాడు. అమ్మాయిలు కలుపుతారా మీరు? ఒక అమ్మాయి సింగిల్ గా ఉన్నప్పుడు దాన్ని కిలికితే ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎలా గెలుపుతారు మీరు? బృందాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడంటాడు. ఐ వాంట్ టు కిస్ యూ అని మెసేజ్ పెట్టాడు. అన్న లేదన్నా, మేమిద్దరం రెగ్యులర్ గా చాట్ చేసుకుంటాం. ఆ చనువుతోనే అలా మెసేజ్ చేశా అన్న. సారీ అన్న, ఇంకెప్పుడు చేయనన్నా. అబద్ధాలు చెప్తారు నా కొడక. ఆలోచించరా, ఇద్దరు ఎప్పటి నుంచో చాట్ చేసుకుంటున్నారంట. అది చెప్పగానే కొడ్డానికి వచ్చేసావు. చాట్ చేసుకుంటున్నారా? అవునన్నా. నీ ఫోన్ ఇరా. అన్న వద్దన్నా. నీ ఫోన్ ఇరా. లాగ్ ఓపెన్ చేయరా. ఆలోచించరా. స్క్రీన్ షాట్స్. రే, ఈ స్క్రీన్ షాట్స్ అని నాకు పంపిరా. అన్నా పంపిరా. పంపించానన్నా. సారీరా. పదరా. రే, ఎందుకు రవాణి కొట్టావు? ఏ బాధగా ఉందా? ఛీ, మాట్లాడితే సరిపోతుంది కదా, దానికి కొట్టేయాలా? తప్పు చేస్తే ఎవడినైనా కొడతా. నువ్వు తప్పు చేసినా కొడతా. ఇందులో నీ తప్పేం లేదు కదా? లేదు. తప్పంతా వాడిదే కదా. వాడే కదా నేను డిస్టర్బ్ చేసింది. షారా, అందుకే కొట్టాను. నీ తప్పు లేదు కాబట్టే వాడిని కొట్టాను. ఇంక నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు విందా. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నా లేదా డిస్టర్బ్ చేసినా కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతా, అర్థమైందా? నీ తప్పేం లేదు కదా, షూరా? సరే, జాగ్రత్త. నన్ను ఎవరైనా ఏమన్నా అన్నా కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతా. ఏంట్రా ఇదంతా? మైక్రో చీటింగ్. మైక్రో చీటింగా? అంటే మనం ఎగ్జామ్లో చేసేవాళ్ళం అదేనా? కాదురా. మైక్రో చీటింగ్ అంటే మనతో రిలేషన్షిప్లో ఉంటూ మనకి తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకొక ఎమోషనల్ స్పేస్ క్రియేట్ చేయడం.
చాట్ చేస్తూ చాట్స్ డిలీట్ చేయటం, వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళ పోస్టుల్ని, వాళ్ళ ఫొటోస్ని, వాళ్ళ స్టోరీస్ని లైక్ కొడుతూ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయటం, అవతల వాడు వాడంతట వాడే అటెన్షన్ ఇచ్చేంత వరకు కెలకడం. ఇదే మైక్రో చీటింగ్ అంటే. నీ గర్ల్ ఫ్రెండ్ నీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వేరే వాడు అటెన్షన్ కోరుకుంటుంది అంటేనే అది చీటింగ్. అమ్మ, ఇలా ఉన్నారేంట్రా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతావు? ఇదేరా ఇవాళ రేపు జరిగేది. చేసినవన్నీ చేసేసి ఏం తెలియనట్టు నటించేస్తారా. అదేదో సామెత ఉంటుందిరా, చేసేవన్నీ నీతిమాలిన పనులు, చెప్పేవన్నీ నీతి కబుర్లు అని. అంతే. ఇంత భయంకరంగా ఉన్నారేంట్రా? అది వాళ్ళ తప్పు కాదురా. అమ్మాయి అనగానే ఆవురావురమని సొల్లు కార్చేసుకుంటాం చూడు, అది మన తప్పు. చేసినవన్నీ చేసేసి ఏం తెలియనట్టు దొంగేడుపులు ఏడుస్తారు చూసావా, అప్పుడు కూడా మనం కరిగిపోతాం చూడు, అది మన తప్పు. అర్థమైందా? అమాయకంగా ముఖం పెట్టగానే మోసపోతాం చూడు మనం, అది మన తప్పు. నిజమేరా. అసలు మగాడు మనసుకి కంట్రోల్ ఉంటే మగువ మాయలో పడి మట్టి కలిసిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అర్థమైందా? ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ బ్రో, మైండ్ సెట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వదిలేస్తావా? నో. కానీ ముందులా సెల్ఫ్లెస్గా లవ్ చేయను. అలర్ట్గా ఉంటా. ఎంత ప్రేమించాలి అనే మెజర్మెంట్తో ప్రేమిస్తా. మంచిగా ఉంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిర్మమాటంగా వదిలేస్తా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫకింగ్ ఎమోషన్స్ బ్రో. ఎమోషన్స్ లేకుండా మనిషి ఉండగలడంటావా? ఎమోషన్స్ లేకుండా ఉంటేనే మనిషి మనిషిలా ఉంటాడు బ్రో. తాగు. Cheers for all the men bro. కార్తీక్, వచ్చి 1 hour అవుతుంది. డిన్నర్ అన్నావు, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? కార్తీక్, నిన్నే. వాడు నేను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, నువ్వు చేయించుకుంటున్నావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? నువ్వే చూసావు కదా వాడెలా చాట్ చేశాడు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అవునా? ఇదంతా ఏంటి? ఇదేంటి? వాడు హాయ్ అంటే హాయ్ అని మెసేజ్ పెట్టావు. ఎక్కడున్నావంటే పలానా దగ్గర ఉన్నానని చెప్పి మెసేజ్ పెట్టావు. ఏం చేస్తున్నావో డీటెయిల్డ్గా చెప్తున్నావు. నువ్వు వాడికి ఒక స్పెషల్ కన్సర్న్ క్రియేట్ చేస్తున్నావు. మరి అలాంటోడు డిస్టర్బ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారే? అయినా వాడి ఇంటెన్షన్స్ నీకు ముందే తెలుసా? తెలుసా తెలీదా? తెలీదు. తెలీదు. మేము అబ్బాయిలందరూ అమ్మాయిలను ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తామో తెలుసా? అవతల వాడు ఇంటెన్షన్స్ మాకు తెలుసు కాబట్టి. ఫ్రీడమ్ 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 అని కొట్టేసుకుంటారే. మేం ఫ్రీడమ్ ఇస్తే మీరు వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడానికా? కార్తీక్, నేను అక్కడికి వెళ్తున్నా, వీళ్ళతో వెళ్తున్నా, అసలు నేను ఎవరితో వెళ్ళాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, అసలు నేను ఈ ఫుడ్ తినొచ్చా, ఏ ఫుడ్ తినాలి అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసేస్తావు కదా. 3 నెలల నుంచి ఒక డిస్టర్బ్ చేస్తుంటే నాకు చెప్పడం తెలీదా? అంటే వాడు డిస్టర్బ్ చేయడం నీకు నచ్చుతుంది, నీకు నచ్చడం వాడికి నచ్చుతుంది, అంతే కదా? లేదు కార్తీక్.
అందుకే వాడు గుచ్చి 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 మెసేజ్లు పెడుతున్నాడు. అది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఏ తప్పు చెయ్యలేదు ఆహా, కార్తీక్. నువ్వే తప్పు చెయ్యవు బృందా. ఎప్పుడూ ఆ తప్పులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఈ మ్యాటర్ నాకు తెలిసిపోయి ఎక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోద్దని చెప్పి వాడి మీద బ్లేమ్ అంతా తోసేసి నువ్వు మంచిదని అయిపోదామని ప్లాన్ వేసావు. అది కాదు. పొద్దున్న లేవగానే ఒక అబ్బాయి ఈఎంఐలని, రెస్పాన్సిబిలిటీస్ అని, అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీస్ అని, మెడికల్ బిల్స్ అని, ఆఫీస్లో మేనేజర్తో నానా తిట్లు కాస్తూ సచ్చి బతుకుతున్న టైంలో వాడికి దొరికిన ఇంత స్పేస్లో వాడు ప్రేమించే అమ్మాయితో ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటాడు. కానీ మీ అమ్మాయిలు ఇప్పుడేంటి కార్తీక్, మన రిలేషన్ని బ్రేక్ చేస్తున్నావా? నిన్ను వదిలేస్తానో అని అనట్లేదు, కానీ ఎక్కడ వదిలేస్తానా అనే భయం నీలో ఉండాలి అంటున్నాను. అది కాదు. వద్దులే బృందా, నువ్వు వెళ్ళిపో. నేను చెప్పే నిన్ను వదిలేస్తానో అని అనట్లేదు, కానీ ఎక్కడ వదిలేస్తానా అనే భయం నీలో ఉండాలి అంటున్నాను. వాడికి దొరికిన ఇంత స్పేస్లో వాడు ప్రేమించే అమ్మాయితో ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటాడు. కార్తీక్, ఎక్కడున్నావు? నీతో కలవాలి. నన్ను వదిలేసావనుకున్నా కార్తీక్. ఒక విషయం అడుగుతా, చెప్తావా బృందా? మ్మ్. ఒక అబ్బాయి ఎలా ప్రేమిస్తే, ఎంతలా ప్రేమిస్తే మీ అమ్మాయిలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. అయినా ఇప్పుడు నిన్ను కాదని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తే నేను వేరే అమ్మాయి అని అనగానే నీకింత కాలిందే. నువ్వు వేరే అబ్బాయికి అంత స్పేస్ ఇస్తే నాకెంత కాలాలి మరి? అయినా అలా అలా వదిలేస్తా బృందా? నిన్ను కాదనుకొని ఇంకో అమ్మాయి దగ్గరికి, అది కాదన్నదని ఇంకొక దగ్గరికి వెళ్తే నా ప్రేమకు వాల్యూ ఏముంటుంది? అది నా క్యారెక్టర్ కాదు బృందా. నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను నేను. ఐఎమ్ సారీ కార్తీక్. ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను, ఎప్పుడు అబద్ధం చెప్పను. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో బృందా. ఒక అబద్ధం కోసం ఇంకో అబద్ధం చెప్తే నీ జీవితం మొత్తం అబద్ధం అయిపోతుంది. గట్టిగా కొట్టానా? ఇక్కడ
కంటే ఇక్కడే ఎక్కువ గట్టికి తగిలింది బృందా. నిన్ను వేరే వాళ్ళతో చూడలేను. అదే నా ప్రేమ. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ. సరే, జాగ్రత్త. వెళ్ళు. ఒక్క నిమిషం బృందా. ఒక్కటి గుర్తుపెట్టుకో, ముందులా నిన్ను సెల్ఫ్లెస్గా లవ్ చేయను. అలర్ట్గా ఉంటా. ఎంత లవ్ చేయాలనే మెజర్మెంట్ పెట్టుకొని లవ్ చేస్తా. నువ్వు నిజాయితీగా ఉంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తా. కానీ తేడాలు వస్తే నీ ఇష్టం. బాయ్.